అమ్మాయి ఇది పడతలేదు కదా ఎట్లనే ఎట్లా గతి పాడాయి ఇటీ ఏ సాత కాదు మాటలు మాట్లాడమంటే బాగా మాట్లాడతావా పెట్టి నేను కుట్టుకుంటా గాని ఏమైందిరా సంపతి కుక్కలు ఎంబడవాడు యారా నక్కలెక్కురికెత్తాను కుక్కలు ఎమ్మడి వాళ్ళే నక్కలు ఎమ్మడి వాళ్ళే గాని నువ్వు గీడున్నావు అనే అన్న నీకోసం ఊరంతా ఎంకలాడుతున్నా అలాగా నేను ఇక్కడ నువ్వు ఎక్కువ ఎత్తుకుతా నీకెట్లా దొరుకుతారా నేను ఎద్దు కొమ్ము దిగిందారా గద్ద దమ్మత్తాంది ఎద్దు కొమ్ము లేదు చెట్టు కొమ్ము లేదు గాని నీ గురించి పొద్దుగాల నుంచి ఎంత ఎంకలాడుతాను తెలుసా ఎవరినెవరిని అడుకుంటా నా గురించి నన్ను అడగాలి కానీ వేరేటోళ్ళు కూడా ఏందిరా అంటే నన్ను బదనాం చేద్దామని చూస్తానవా ఇదే మాట్లాడేది నాకు అర్థం కాదు ఇంట్లో బత్తాయి కాయలుంటే బత్తాయి రసమే చెయ్య నేను గజుంటి నిన్ను బదనం ఎందుకు ఎత్తనే నీతో నీ జర పని పడ్డదే నాతో అక్కడ ఉంటానేమో ఓడ మల్లన్న అంటావు లేకుంటే బోడి మల్లన్న అంటావు గారా నిన్నెప్పుడన్నా పేరు పెట్టి పిలిచినానే నీకోసం పొద్దుగాల నుంచి కుక్క లెక్క తిరుగుతాన్నా నేను ఇంట్లుంటే నువ్వు ఊరంతా తిరుగుతా నీకు ఎట్లా కనబడతారా మరే అవన్నీ గంగలమోనియే నీతో జర పని పడ్డది అరే చిన్నప్పటి నుంచి 1,00,000 పనులు చేసుకుంటా వస్తాన్నా నువ్వు ఒకే పని అంటున్నావు గారా ఏందో చెప్పు ఏం చేయాలి చెప్పు ఏంద్రా ఇది గంజులు దించే మసిగుడ్డ లెక్క ఉంది ఇప్పుడు నేను గంజులు దించాలని అయింది ఇది మసిగుడ్డ కాదే చిన్న చెట్టి ఏంది ఇది నీ చెడ్డ గడ్డిలో దొరికే బుడ్డ పేరు లెక్క ఉంది ఇది నీ చెడ్డారా అయినా ఈ చెడ్డిని నా దగ్గరికి ఎందుకు తెచ్చినావురా అన్న నీ చేతితోటి ఎన్నో బట్టలు కుట్టినావు కాదే ఈ షెడ్డిని కూడా కుట్టే జరా గా దిక్కువల చెడ్డిని నేను కుట్టాలా చెయ్యి అయ్యో 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 ఎంతో చరిత్ర గల ఈ షెడ్డిని గిట్ల కింద పారేస్తావానే దీని గురించి నీకేం తెలిసే నీవో మంచి మాట కొద్ది అడుగుతున్నా ఇప్పుడు ఈ షెడ్డిని కుడతావా కుట్టవా ముడ్డి మీద అంటే చెడ్డి పట్టుకుని పోయి షెర్లలో వాడుతావు బాడుకావు ఎవరైనా బుద్ధున్నాడు షెడ్డి కుడతారా అయ్యో నువ్వు అవుతలేవు కదా ఊళ్ళో ఒక్కనివే ఉన్నావు అని నువ్వు కుట్టకుండా నాకు కుట్టుకోరాదా నేనే పోయి కుట్టుకుంటా ఏంది పెద్ద బిషాదా అబ్బో అది పెద్ద పట్టు వస్త్రం లేక ఎత్తాను పోరాడు పోరా పో ఈ షెడ్ గురించి ఆ ఎడ్డిగానికి ఏమేరక ముడ్డికేసుకుంటే ముత్యం లెక్కుంటది ఈయనకి ఒక్కనికే మిషన్ ఉందని ఈడవుతలేడు నా గురించి తెలియదు పిల్లగానికి సిటికేస్తే చింతకాయ లెక్క రాలాలి మిషన్లు ఏమనుకుంటానో తాత అగో ఎండాకాలంలో ఎండిన పొరక లెక్క గట్ల మండుతానవేంది ఏమైంది మళ్ళీగా నీ ఒకటి గుట్టమంటే గుట్టలేదు ఏం గుట్టేయమన్నావు లొడలొడ వాగే నీ నోరును కుట్టేయమన్నావా నోరును గుట్టేసేటట్టుంటే లగ్గ వెనక తెల్లారే నీ నోరును గుట్టమంది కాదే ఏంది నా నోరు గుట్టేస్తావా మరి లేకపోతే ఏందే నీ నోరు కుడితే సగం ఊరు చల్లగుంటది నా మీద ఏడుచుడు పక్కకు పెట్టు ముందుగా నీ ముచ్చటైంది ఏడువు చెప్తా ఆగు ఇగో గిదాన్ని కుట్టుమంటే కుట్టలే ఆడు కుట్టేయవన్న గిత్త గీదా ఇంకా నువ్వు నాకు అద్దాల జాకెట్ కుట్టిస్తానవేమో అనుకున్నా కిటికీల జాకెట్ అద్దా అనే అద్దానికే పైసలు లేవట దీనికి అద్దాల జాకెట్ గా ఉన్నట అయినా దీంట్లో ఏముందా నా దగ్గరకు పోయి కుట్టిపోయడానికి నేను దీనిలో మా వంశ ప్రతిష్ఠ ఉంది మీకు పర్వే లేదు ఇంకా ప్రతిష్ట కూడా ఉందా గట్లంటవేందే ఈ షెడ్డి ఎక్కడికి వెళ్ళొచ్చిందో నీకు తెలుసా పైసలు పెడితే దుకాణంలోకి వెళ్ళొచ్చింది గంతే కదా గంతేనా అని గాడిదన్నట్టు అంటున్నావేందే ఈ షెడ్డి పైసలు పెడితే కాదే బస్తులు ఉండరాదు ఇది ఇక్కడిది కాదు మరి ఎక్కడిది
కొంపదీసి పక్కింటోంది ఇట్లా దొంగతనం చేసినావా? పక్కింటోంది పల్లీలు అమ్ముకుంటోంది కాదే, ఇది మా తాత ముత్తాతలది. దీనికి పెద్ద చరిత్ర ఉన్నది. ఏంది మీ తాత ముత్తాతల్దా? ఇంకో దానికి పెద్ద చరిత్ర కూడా. ఆ అవునే, ఇది వాళ్ళదే, మాకు వంశపార్యపరంగా వస్తుంది. అయ్య బాబోయ్ నిజమే. అగో తాతలంటే ఎవరన్నా పైసలు ఇస్తారు గాని గీ చెడ్డీలు ఇస్తారా? షీ. ఇద్దరే, మా తాతలు ఇద్దరు. మా ముత్తాత మా తాతకి ఇచ్చిండు, మా తాత మా నాయనకి ఇచ్చిండు, మా నాయన నాకు ఇచ్చిండు ఇది. సరే సరే నువ్వైతే మన కొడుకియకు. అగో గట్లంటే తరతరాల వంశపార్యపరం అవమానిస్తారు ఎవరన్నా? ఇచ్చుడే, బరాబర్ ఇచ్చుడే. ఇది నా కొడుకు ఇస్తా, నా కొడుకు వాళ్ళ కొడుకు ఇస్తాడు. ఏంది ఇది? ఇంకెన్ని తరాలు మోస్తారు, ఎన్ని తరాలు వేసుకుంటారు? చిచ్చి, దీన్ని తీసుకుపోయి చెట్ల వారేసి కొత్తగా కొనుకొచ్చుకోపా. కోటి ఇచ్చినా కొత్త కొనేదే లేదు. నువ్వు పోయి సూదారు తిరిగొచ్చి దీన్ని కుట్టుపో. చిచ్చి, గీ చెందాలద్ది నేను కుట్టాలా? సరే కుట్టకపోతే కానీ ఆ సూదారం రేపు నేను కుట్టుకుంటా. చెప్పు తినకపోతే ఎవరేం చేస్తారు? తీసుకొస్తుండు. నీకేం తెలుసు దీని విలువ? అతికనేనా? ఇగో చూద్దారం, ఆయన తా చెయ్యి గుచ్చుకుంటది. ఇప్పుడు చూడు ఎడ్డిదానా, షెడ్డిని కొడితే ఇంకా 6 తరాలు ఆగాలే. మా ఊరి కుట్టుకో. అయ్యో గండం పైన ఉండవయ్య. అరే అటు పెడితే ఇటు పోతుంది, ఇటు పోతే అది పెడుతుంది, ఇంతకైతే పోతలేదు. ఎంతసేపు పెడతావు? ఏ ఆగారాది, ఇది అందరం గిత్త పాడైంది. ఎట్లా పడుతుంది? చిన్నే గింతంత, ఇంకో గింతంత ఉందా అంటానా? మరి కొంచెం పెద్దగానే పెట్టలేదు, పెద్ద సూది తెస్తా అయిపోవాలి. అప్పటికి పారేలేవు. ఏం మాట్లాడతాను మీరు? నువ్వు ఆవుతల్లి, నేను కుట్టుకుంటా మంచిగా బంగారు వచ్చి అనుకుంటానే. అమ్మ ఇది పడతలేదు కదా నెట్టనే. ఎట్లా గతి పాడాయి? ఇటీ ఏ సాత కాదు, మాటలు మాట్లాడమంటే బాగా మాట్లాడతావా? పెట్టి నేను కుట్టుకుంటా గాని. ఎడ్డి మొక్క పొడా పెట్టిందాన్ని మళ్ళీ తీసేస్తావు. కళ్ళు కూడా కనబడతావు నీకు. కొరుకు గిట్ట చిల్లంకాలం పోతే ఎడికెళ్ళొస్తుంది ఇది. చూసినా ఎంత మంచిగా మంచిగా పెట్టినా కదనే, మంచిగా పెట్టింది బాబుజీ. ఆడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. దీన్ని ఆడుకుంటా ఆడుకుంటానట. అవుని ఈ తిరమర తీసి కుట్టానా ఇట్ట కుట్టానే? కాదు బయటికి కనబడకుంటుంటారా, తిరమర తీసి కుట్టారే. నీ డ్రైవర్ చూడడానికి ఎవరైనా నత్తారా? చిసి ఎవరు వస్తారే? మెంటల్ ఎవరు వస్తారు? డ్రైవర్ ఎవరైనా చూస్తారా? లోపల వేసుకుంటారు కదా ఉప్పలు చూడరు. మరి ఎందుకు అడుగుతాను? తప్పైంది. దీన్ని మంచిగా కుట్టినాక మంచిగా విండి ఎండేసి మంచి ఇస్త్రీ చేసుకోవాలి. ఆరెత్తావు ఏదో రోజు నాకు కోపం వచ్చింది అనుకో, దీన్ని తీసుకపోయి కాల పెడతా. కాల పెట్టినావు అనుకో, నిన్ను చంపి నీ పేగులు తీసి నేను కూడా కాల పెడతా. ఇంది ఈ దిక్కుమల చెడ్డి కోసం నన్ను చంపుతావా? ఏ సంపనే, ఈ చెడ్డి కోసం నిన్ను చంపుకుంటానా? బతుకుంటాగానే బొంత పెడతావు. నా బుజ్జిమ నేనే ఉంది కదా. ఓయ్ ముండాని ఎవరిని తిడతావు? నువ్వు అనుకునే ముండ కాదే, నేను అనేది నా షెడ్డీలు అంటాను, నా బుజ్జి ముండా అని. చూసినా ఎంత మంచి ఊగుతుందో, ఇయ్యాల చెప్పాల అన్నట్టు. ఊగుతది ఎందుకు ఊగది? అదేనా బంక నా పట్టుకొని ఉండడానికి బట్టే కదా. సరే సరే నేను అట్లా బయటకు వేస్తా, అది ఎండినాక మంచిగా భద్రంగా బీరోలో పెట్టు, వీలైసి ఇస్త్రీ కూడా వేయి. ఏంది ఇదేనా బంగారమా తీసుకుపోయి భద్రంగా దాచిపెట్టి చూసుకుంటుండడానికి? అదో తప్ప చిచ్చి. అగో గీడున్నవేంద్రా,
మనది ఈ ఊరే కదన్నా, ఈడగాక ఇంకేడుండమంటావు? పంచులు కూడా వేస్తానవా ఈ మధ్యలో? సరే గాని ఈ మధ్య ఏందన్నా మంచి గ్లామర్ వస్తున్నావు. ఏ నిజమానే? అమ్మతోడు గ్లామర్ వస్తుందానే? మొన్నగా పెళ్లి కోత కూడా పెళ్లి కాడ ఇద్దరు ముగ్గురు గిట్నే అన్నారు. నేను అన్నం తినంత అంటే ఇద్దరు పోరగాళ్ళు కూడా నన్నే చూస్తారు. కాకపోతే నీ ముఖంలో ఒక్కటే తక్కువైందన్నా. ఏంటిదిరా అది? కొంచెం తెల్లగుంటే బాగుంది. ఇది నన్ను పొగుడుతుందో తిడుతుందో ఏం అర్థమైతే ఈ వీళ్ళందరూ నాకు దొరుకుతారు గీసుంటారు. నేను మీకు తప్ప. సరే నువ్వు సెల్లెత్తుకుంటూ ఒత్తుకో కూసాయిగా. ఏం చూస్తానవే? ఏంటిదో చూడు అక్కడిగా అన్ని చూడు. ఆగు, షెడ్ ఏది? ఎండింది కావచ్చు. మా కవిత బీరలో పెట్టినట్టుంది. కవిత, కవిత! ఆ ఏం బర్రోరినట్టు ఒరుతాను? ఎందుకు ఒరుతాను అంతగానో? ఏమి లేదు, షెడ్ కనబడతలేదు. ఎండింది ఆ లోపల పెట్టినవా? అగో ఎండే లేదా ఎట్లెండుతుంది? అంటే ఎండకు ముందుకే లోపల పెట్టినవా? అంత వాసన రాదా? లోపల పెట్టినా నీకేమైనా చెప్పిందా? ఆరేసింది నువ్వే కదా, పోయి చూసుకోపో. అదే ఉన్నాక నేను నిన్నెందుకు అడుగుతానే? అంగట్ల గొంగలు ఎత్తుకొచ్చేదానా? ఏంది నన్ను గంట మాట అంటావా? అది ఏడబోతే నేనేం చేయాలి? అదే మన మొన్ననే కొనుకొచ్చిన కొత్త షెడ్ అనుకుంటానవా? కొత్త షెడ్ అయినా కోపం రాకపోయేది. అది మా తాతలు ఇచ్చిన షెడ్. బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? మీ ముత్తాతమ్మ నీకు ఒక సీరితే తెలిసేది. అరే నీ బుర్రని ఇట్లా భూత్ బంగ్లాలలో పెట్టొచ్చినావా? నాకు తెలియదానంటే మల్లెపూను కదా తుంచినట్టుగా ఊకే నన్నే అడుగుతాను. అది గాలికి ఎడవేయిందో. ఏడే కనబడతలేదు కాదే, అందుకే నేను అడుగుతున్నా. అగో మరి నిన్ను ఇయ్యలే చూడలేదు, నన్ను అడుగుతాయి ఏ నుంచి తీసుకొచ్చి ఇయ్యాలే? మరే ఏయ్ నిజం చెప్పే, ఆ షెడ్డిని నువ్వే పారేసినావు కదా? దాన్ని పారేసి కాలబెట్టినావు కదా? నిజం చెప్పు, కాలబెట్టినావు కదా? అగో ఎక్కడనో కౌరు వాసన వస్తుంది. కమురు వాసన వస్తాను కదా, పోయి ఎత్తుకొని తీసుకొచ్చుకోపో నీ చెడ్డిని. నువ్వు గింత గట్టి చెప్తున్నావు అంటే బరాబర్ నువ్వే కాలబెట్టినవే. నిజం చెప్పు, లేదంటే నీ మెడ ఇస్తా. ఓ పిత్రుడా, నువ్వు అట్లా అన్నావని నేను అన్నా. లేదు, నువ్వు నిజంగానే కాలబెట్టినావు. షెడ్ గిట్ట నాకు దొరకపోవాలా అమ్మా? నువ్వు గుడ్డిదాన్ని చేసి పింఛన్ రాపించుకుంటా ఏమనుకుంటున్నావో చెప్పు, చెప్పే. ఇగో నీ చెడ్డి నేను తీయలేదు, నన్ను ఒరియకు. లేదే, నువ్వు నాకు ఎంత చెప్పినా నేను నమ్మా. నీ మీద నాకు అనుమానం వస్తుంది. అగో ఈ కథ మంచిగానే ఉంది, పెళ్ళాన్ని అనుమానించుడేంది? నువ్వు నా షెడ్ మీద పగబెట్టినవే, నువ్వే ఏదో ఒకటి చేసి ఉంటావు. నిజం చెప్పు. ఇగో నన్నేమన్నా అన్నావనుకో బిడ్డ, మంచిగా ఉండది. నువ్వు ఇట్లయితే చెప్పవే, పెద్ద మనుషుల పంచాయతీ పెట్టిస్తా, గప్పుడు వెళ్తుంది నీకు. నువ్వు పంచాయితే పెట్టుకో, నీ పిర్ర మీద వాతే పెట్టుకో, నాకెందుకు? రేపు పొద్దున పోయి సర్పంచ్ సాబ్ కలుస్తా, నీ సంగతి చెప్తా అమ్మా. నువ్వు సర్పంచ్కే చెప్పుకో, నువ్వు చచ్చిపో, నాకెందుకు? దారం అయ్యా, ఆ దారం అయ్యా. తెలుసురా. ఆ దారం నేను చేసుకుంటావయ్యా, పారై. దారం బారే అంటే కళ్ళలో కారం కొట్టి చంపేస్తా. ఒక్కొక్క దారం జమ చేసి ఎద్దుకు తాడు కడతా. నీ మెడకు ఉరితాళ్ళకి కట్టుకోరా, దరిద్రం పోతుంది. సన్న ఊళ్ళో మన పలుకుబడి ఎట్లుందిరా? బాదం పలుకులు ఎత్తుకుపోయా మీకు, ఇంకా పలుకుబడి ఏముంటదయ్యా ఊళ్ళే? ఏందిరా ఏమనలే మళ్ళా ఏమనలే అయ్యా, మీ పలుకుబడి చిలుక పలుకులు ఎక్కువ ఉంటది అంటన్నా. నాకు ఇంకో ఏదో అన్నట్టు నవ్వటదిరా. నేను ఏమనలే గంతే అన్నా. సరే గాని రేషన్ షాప్ కాడ చక్కెర ఇస్తురట, తీసుకుందాం. పారి. పెండ్ల మోడలు పెట్టుకుంటే మీరు చూసుకోవాలి గాని ఇంటి పిలిపించుకుంటారా? మిమ్మల్ని పంచాయతీ కోసం పిలవలే. దేని కొరకు మరి? నా షెడ్ గురించి అయ్యా. చెడు గురించా? ఎదురా చెడ్డు గురించా? షెడ్ గురించే సర్పంచ్ సాబ్. అది ఆ సమస్య షెడ్ కాదు, మా తాత ముత్తాతలు ఇచ్చింది. చెడ్డు గురించి ఇంత పంచాయతీ పెడతాం. కావాలంటే నా చెట్టు తీసుకోపో. ఏ షెడ్ పడితే ఆ షెడ్ నేను వేసుకోను. నా పాత చెట్టు కాకపోతే కొత్త చెట్టు ఇస్తా,
కొత్త చెడ్డ వేసుకో. ఇగో అయ్యా నువ్వు బంగారు చెడ్డి ఇచ్చినా నేను వేసుకోను. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నీ డ్రైవర్ గురించి లారీ నిలువన్నా మీ మొహాల మంట. మీరందరు కలిసి లాయర్ని వెళ్తారో లౌక్యం సినిమాలో గోపిచంద్ర వెళ్తారో నాకు తెలియదు. నాకు మాత్రం నా డైరీ కావాలి. ఎవరో అని ఊరోళ్ళే నా చెట్టు ఎత్తుకపోయారు. ఎవరిలో ఎత్తుకపోయినా నువ్వెట్లా చెప్తావురా? ఊరంతా ఎతికినా ఏడలేదు. భూమి మీద ఏడలేదంటే ఈయన్నే ఎవరో పై మీద ఉన్నట్టే కదా. అంటే నీ ఉద్దేశం ఏందిరా? అందరు చెడ్డీలు చూస్తావా? చూస్తా. నాకు నా వంశం ఇచ్చిన షెడ్డే కావాలి. దానికోసం ఎంత దూరమైనా పోతా. అలాగా ఓరి పిచ్చోడా, గట్ల ఎవరైనా చూపిస్తారా? మరే చూపేరుగా. సరే నేను మందాకి చత్తా. అరే ఊర్లో వాళ్ళకి పైసలు లేవని ఇక పొక్కలు పడి నీ చెడ్డ ఎత్తుకపోతారా? ఏ గవర్న నాకు తెలియదు అయ్యా. నా షెడ్డి నాకు కావాలి, లేదంటే నేను మందాకి చత్తా. అయ్యా ఇడు మొండోడయ్యా, అన్నంతా పని చేస్తాడు. ఆ చెడ్డేదో చూడండి అయ్యా. ఏ ఆగు సర్పంచ్ సాబ్, చూసుకోపోరా. ఇన్ని రోజులయ్యారా స్నానం చేయక, కంపు వాసన వస్తుంది. నాదే పొక్కలు పడ్డ షెడ్ అంటే నీది ఇంకా నాకంటే అధ్వానం ఉంది కదరా. ఎదురా నాయ నమ్మకాలా సర్పంచ్ సాబును. అదో అందరు చూపించినప్పుడు నువ్వేది చూపించవు. నువ్వు చూపితే నాకు నిమ్మలం అవుతుంది. చూపి. గవర్నర్ ఇక్కడ సర్పంచ్ సాబ్. ఏ సర్పంచ్ సాబ్, వానికి నీ మీద అనుమానం ఉన్నది, అది చూసుకొని ఒకసారి. సర్పంచ్ సాబ్ ఆయనతో చూడని పంచాయతీ అయిపోతుంది, ఇక్కడతో అయిపోతుంది. మరే సర్పంచ్ సాబ్ చూపిరి, లేకుంటే మీరే తప్పు ఇస్తారు అందరూ. అరే చూసుకోరా, సర్పంచ్ సాబ్ ఎట్లా అంటాడు. ఇది నా సెట్టే, ఇది నాదే నా సెట్టే. నా సెట్ దొరికింది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సర్పంచ్ సాబ్ ఏం మనిషి వేను కాదని చెట్టు దొంగతానని చెప్తావు. ఊళ్ళో ఇచ్చేది మనం వస్తుంది. సర్పంచ్ వేయండి ఈ పని చెప్తావు. పంచాయతీ వారికి ఈ పని. అమ్మయ్యా నా షెడ్డి నాకు దొరికింది. ఎడి చేసి మా పరువు ప్రతిష్ట కాపాడినా. ఇక నాకు చాలు. ఇక నా షెడ్డి దాగచ్చింది. పాయే మన ఇంట్లోకి వదాం. ఏంది మనిల్లా? నాకున్నదే ఒక్కిల్లు, అదే నా పుట్టినిల్లు. ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు. అదేందే గట్లంటున్నావు? లేకుంటే ఏంది? ఒక చెడ్డి కోసం నన్ను ఎన్నెన్నో మాటలు అన్నావు, నన్ను అవమానించినావు. అసంటప్పుడు నేను నీతోటి ఎందుకు ఉండాలి? నేను నా పుట్టింటికి పోతా. ఏందమ్మా గట్ల మాట్లాడతాను? చెడ్డి దొరికిన సంబరం శమిషాలు నీళ్ళు పోసుకొని తాగేంత సేపు ఉంచకుంటే ఎట్టనే పోతా అంటున్నావు. ఇప్పుడు ఇది ఉండబట్టే కదా నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటున్నావు. రేపటి రోజున దానికి ఏదన్నా అయితే నువ్వు నన్నే అంటావు కదా. అందుకే నేను నా పుట్టింటికి పోతానా. నీకు కూడా చెప్పనా బిడ్డ, నీకు చెట్టు దొరికింది కాబట్టి వాడికి నీకు మాటలు కలిసినాయి. అందుకే ఇద్దరం కలిసి ఇంటికి పోదామంటాడు. ఈ చెడ్డే కదా మీ ముందు కలిపింది. అవునే బంగారు, ఈ షెడ్డి దొరకకపోతే మనం ఇంకా పెద్ద పెద్ద లొల్లులు పెట్టుకొని ఇద్దరం దూరం అయ్యేటోళ్ళం. మన గురించి ఆలోచించే ఈ షెడ్డు దొరికింది. నేను ఒకటి చెప్పనా బిడ్డ, కొందరు కాపురాలు కొడుకులు కలుపుతారు, కొందరు కాపురాలు బిడ్డలు కలుపుతారు. కానీ మీ ఇద్దరి కాపురాలు ఈ డ్రైవర్ కలిపింది. అందుకే మీ ఇద్దరిని డ్రైవర్ తిత్తిన కాపురం అంటారు.